నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. ఉత్తర కొరియాను ముంచెత్తిన భారీ వరదలు, స్వయంగా రంగంలోకి దిగిన కిమ్. రక్తదానం చేసి ప్రాణాలు కాపాడిన సునకం, కర్ణాటక రాష్ట్రం కొప్పల్లో ఘటన. పరిశ్రమల స్థాపనకు పూర్వ వైభవం, నూతన ఇండస్ట్రియల్ పాలసీకి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రికార్డు స్థాయిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ, ఇంటి వద్దకే అందజేసిన ప్రభుత్వం. తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు యాక్షన్ ప్లాన్ స్టార్ట్, బాధితులకు సత్వర న్యాయం దశగా అడుగులు. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. పరిశ్రమల శాఖలపై సమీక్షలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 100 రోజుల్లో నూతన ఇండస్ట్రియల్ పాలసీకి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు పూర్వ వైభవం రాబోతోందని చెప్పారు పరిశ్రమల శాఖ మంత్రి భరత్. దేశంలోనే ఉత్తమ పారిశ్రామిక విధానాన్ని ఆంధ్రప్రదేశ్లో తీసుకొస్తున్నట్లుగా చెప్పారు భరత్. పరిశ్రమల శాఖపై అమరావతిలో సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. ఈ సమావేశానికి మంత్రి టీజీ భరత్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. 5 కొత్త పాలసీల రూపకల్పనకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఓర్వకల్లు, కృష్ణపట్నం, ఏపీ బల్క్ డ్రగ్ పార్క్, కడప జిల్లా కొప్పర్తిలో క్లస్టర్లు ఉండగా మరో 4 ప్రాంతాల్లో కొత్త ఇండస్ట్రియల్ క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నట్లుగా చెప్పారు మంత్రి భరత్. పారిశ్రామిక ప్రోత్సాహకాలపై సానుకూలంగా ఉన్నామని, మల్లవల్లి కారిడార్లో భూముల ధరల తగ్గింపుపై సీఎం సమీక్షించినట్లు చెప్పారు భరత్. వైసీపీ హయాంలో వెనక్కి వెళ్లిపోయిన పారిశ్రామికవేత్తలతో చర్చలు జరుపుతున్నట్లుగా చెప్పారు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు హయాంలో ఏపీలో పారిశ్రామిక విధానానికి ఆకర్షితులైన అనేక మంది పారిశ్రామికవేత్తలు పరిశ్రమల స్థాపనకు ముందుకు వస్తున్నారని తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రియల్ పాలసీ, ఎంఎస్ఎంఈ క్లస్టర్ పాలసీని 45 రోజుల్లో తీసుకొస్తున్నట్లుగా తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు ఏపీకి క్యూ కడుతున్నారని వెల్లడించారు మంత్రి భరత్. ఒకటి కుప్పంలో ఉంటుంది, ఒకటి లేపాక్షి సత్యసాయి డిస్ట్రిక్ట్ దగ్గర అక్కడ ఉండేది, అది కూడా కొద్దిగా ఇష్యూస్ ఉన్నాయి. అవన్నీ సార్ట్అవుట్ చేసి అది కూడా క్లస్టర్ని డెవలప్ చేయబోతున్నాం. ఇంకోటి ముల్లపేట ఇన్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్, అది కూడా డెవలప్ చేయబోతున్నాం. ఇంకోటి దోనాకొండ ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఉంది, అది కూడా. ఈ 4 క్లస్టర్స్ కూడా డెవలప్ చేయబోతున్నాం అన్నమాట కమింగ్ ఇయర్స్లో. ఎస్సీ కులాల వర్గీకరణపై సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పునివ్వడం హర్షణీయమని ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మంగా కృష్ణమాదిగ సంతోషాన్ని వ్యక్తం చేశారు. షెడ్యూల్ కులాల వర్గీకరణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చేసిందే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఇప్పుడు ఆటోమేటిక్గా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన వర్గీకరణ చేస్తామని పదే హామీ ఇచ్చి జనంలోకి వెళ్ళాడు. మాదిగలందరూ ఆయనకు సంపూర్ణ సహకారం అందించారు. వర్గీకరణ మళ్ళా సుప్రీంకోర్టు అనుకూలమైన తీర్పిచ్చిన సమయంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండడం అనేది మా జాతికి భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. రేపు వర్గీకరణ జరుగుతుంది. ఆ స్థానంలో మరొకరు కనుక ఉంటే మా వర్గీకరణ జరిగేది కాదు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా కూడా దానికి ఏదో సాకులు చెప్పి కొంత అడ్డంకులు కల్పించడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉండడం వల్ల ఆ వర్గీకరణ అమలు జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యవహార శైలిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి. ఆత్మసాక్షిగా చెప్పాలంటే పేదవాడు ఎదుగుదలను చూసి ఓర్చుకోలేకుండా కోటీసులంతా ఓటైనారు, పెత్తందారులు అన్నారు. వ్యవస్థలో మేము వాలంటీర్ వ్యవస్థ పెట్టినామని, లీడర్లకంతా మర్యాద ఇవ్వలేదని, గౌరవం ఇవ్వలేదని, లీడర్లను దూరంగా పెట్టినామని, అది కూడా ఒక నెపం తీసుకుని వచ్చి చంద్రబాబు ఏ విధంగా ప్రచారం చేయాలో చేశాడు. చంద్రబాబు మాదిరిగా కార్యకర్తలను కాపాడుకునే పరిస్థితి మీకు లేదు కదని మాట్లాడినారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా. అంతేగాని నీకు ఎదుగుదలను చూసి ఎవరు వచ్చుకుని మీ ఇంటికాడ మా అమ్మ ఛాత్యం చేస్తున్నది, నువ్వు చదివిస్తుండవు, నీ బిడ్డల్ని షూ అది వేసుకొని పోతున్నది. మా అమ్మ ఎస్సీ, అసలు అట్ట ఎత్తుకుంటే మళ్ళీ చెప్తాను, మా అమ్మ ఏమని నా బిడ్డ ఎప్పుడు చదువుకోపోతాడు అనుకునింది. నీ కొడుకు ఇంగ్లీష్ చదివి ఇంగ్లాండ్కి పోయినాడు, నా బిడ్డ ఇంగ్లీష్ కూడా చదవలేదు, ఎప్పుడు చదువుకుపోతాడు బాధపడుతుంది. ఆ బాధను తీర్చాలని జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేశాడు. నువ్వు సార్ ప్యాటర్న్ అర్థం అనేది ఒకటి తెలుసా మీకు? తిరుమల అప్ ఘాట్ రోడ్లో విలువైన సొత్తుగల బ్యాగ్ను పోగొట్టుకున్న యాత్రికుల ఫిర్యాదును అందుకున్న తిరుపతి ఎస్పీ తక్షణం స్పెషల్ టీంను ఏర్పాటు చేసి జీప్ డ్రైవర్ వద్ద నుంచి స్వాధీనపరుచుకొని బాధితులకు అప్పగించారు. నిజాయితీని చాటుకున్న జీప్ డ్రైవర్ను ఈ సందర్భంగా అభినందించారు ఎస్పీ సుబ్బారాయుడు. వారి ఫ్యామిలీతో పార్వతీపురం జిల్లా నుండి వచ్చేశారు. వీరు తిరుమల దర్శనం చేసుకొని కింది దిగుతూ
మార్గ మధ్యంలో ఒక మంచి సీనరీ ఉందని ఫోటోగ్రాఫ్స్ తీసుకున్నారు. వారి భార్య దగ్గర ఉన్న బ్యాగ్ దాదాపు సుమారుగా ఒక 1,50,000 రూపాయల డబ్బులు, 8.5 లక్షల రూపాయలు విలువ చేసే బంగారము, డాలర్స్ అన్నీ అక్కడ ఉంచి ఫోటోగ్రాఫ్స్ తీసుకొని ఆ బ్యాగ్ మర్చిపోయి కిందికి దిగారు. తర్వాత పోలీసు వారిని ఆశ్రయించారు. మా పోలీసు వారు అందరూ కూడా అలర్ట్ అయ్యి అన్ని కోణాల్లో విచారణ జరుగుతున్న సమయంలో మన భూపతి నాయుడు అనే వ్యక్తి తన జీప్ ట్యాక్సీ డ్రైవర్, సొంతంగా ట్యాక్సీ నడుపుకుంటున్నాడు. ఆయన అక్కడున్న బ్యాగ్ను గమనించి తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పడం జరిగింది. ముఖ్యంగా ప్రెస్ మీట్ ప్రధానంగా అతన్ని మనం అభినందించాలి. ఇటువంటి రోజుల్లో అతను చూపిన చొరవ ఇమ్మీడియట్గా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్కి అప్పచెప్పడం వల్ల అలాంటి వ్యక్తిత్వం గల వ్యక్తులు సమాజంలో ఉండాలనే ఒక ప్రధాన ఉద్దేశంతోనే ప్రెస్ మీట్ పెట్టి ఆయన అభినందించడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఇటువంటి వ్యక్తిని మళ్ళీ మనం ఆగస్టు 15 రోజు కూడా సన్మానించడానికి రికమెండ్ చేయడం జరుగుతుంది. చంద్రగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే పులివర్తి నాని చేతుల మీదుగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమాన్ని చేపట్టారు. చంద్రగిరి నియోజకవర్గంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులతో కలిసి ఉదయం 6 గంటలకే ఎమ్మెల్యే పులివర్తి నాని పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడమే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ధ్యేయమని ఎమ్మెల్యే అన్నారు. పెన్షన్లు అందుకున్న లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ ప్రతి ఇంటికి వచ్చి పెన్షన్ అందించడమే కూటమి ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యమని, ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం హామీలను నెరవేర్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ఆంధ్ర రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ 1వ తారీఖున పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. ఆలయ ప్రతిష్ట పెంపొందించే విధంగా ఆలయ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. శ్రీకాళహస్తీశ్వర ఆలయ ప్రతిష్ట పెంపొందించే విధంగా ఆలయ అభివృద్ధికి ప్రక్షాళన చేపట్టనున్నట్లు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తెలిపారు. శ్రీకాళహస్తి దేవస్థానం నందు ఆలయ ఈవో అధికారులతో బుధవారం సమీక్షా సమావేశాన్ని ఎమ్మెల్యే నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తి దేవస్థానం ప్రతిష్ట పెంపొందించే విధంగా ఆలయాన్ని అభివృద్ధి చేసి ప్రక్షాళన చేసి చూపిస్తామని తెలియజేశారు. శ్రీకాళహస్తి దేవస్థానం దర్శనార్థం సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఆర్టీసీ బస్టాండ్ నుంచి ఉచిత బస్సులు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి భక్తులను ఎవరైనా ఇబ్బందులకు గురిచేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శ్రీకాళహస్తి దేవస్థానానికి వచ్చే భక్తులు డిజిటల్ మనీతో టికెట్లు కొనే విధంగా కార్యాచరణ చేపడుతున్నామని అన్నారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి శ్రీకాళహస్తి దేవస్థానానికి సంబంధించిన ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తామని, దేవస్థానానికి వచ్చే భక్తులు ఎయిర్పోర్ట్ నుండే ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకుని నేరుగా దేవస్థానానికి వచ్చి రాహుకేతు పూజ నిర్వహించుకునే విధంగా కార్యాచరణ చేపడుతున్నామని తెలియజేశారు. రాహుకేతు పూజలు రోజుకు 50,000కు పెరిగే విధంగా కార్యాచరణ చేపడుతున్నామని, డోనర్స్తో పాటు సెలబ్రిటీలను తీసుకుని వచ్చి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని, తద్వారా శ్రీకాళహస్తి దేవస్థానం చరిత్ర నలుదిశలా వ్యాప్తి చెందే విధంగా కార్యాచరణ చేపడుతున్నామని అన్నారు. శ్రీకాళహస్తి దేవస్థానం పరిసర ప్రాంతాల్లో అన్ని రాష్ట్రాలకు సంబంధించిన భవనాలను నిర్మిస్తున్నామని, తద్వారా ఆయా రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులకు ఇక్కడ మెరుగైన సౌకర్యాలు కల్పించే విధంగా ఏర్పాట్లు నిర్వహిస్తున్నామని అన్నారు. శ్రీకాళహస్తి దేవస్థానానికి విద్యుత్ బిల్ అధికంగా వస్తోందని సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసి శ్రీకాళహస్తి దేవస్థానానికి కావాల్సిన విద్యుత్ సోలార్ ప్లాంట్ ద్వారా అందించే విధంగా కార్యాచరణ చేపడుతున్నామని తెలియజేశారు. శ్రీకాళహస్తి దేవస్థానం నందు సెంట్రల్ ఏసీ ఏర్పాటు చేసి చల్లటి వాతావరణంలో భక్తులు స్వామివారిని దర్శించుకునే విధంగా కార్యాచరణ చేపడుతున్నట్లు వెల్లడించారు. అత్యంత పురాతనమైన గుడిమల్లం ఆలయం అభివృద్ధి చేసే విధంగా కార్యాచరణ చేపడతామని తెలిపారు. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు భారతదేశ వ్యాప్తంగా తెలియజేసే విధంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన పత్రికలు, మీడియాల ద్వారా ఈ పర్యాయం ప్రచారం జరుగుతుందని, మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు దేశవ్యాప్తంగా తెలియజేసే విధంగా నిర్వహిస్తామని అన్నారు. పూణేకి చెందిన భక్తులతో శ్రీకాళహస్తి ఆలయ పైభాగాన్ని పురాతన పద్ధతులతో మరమ్మతులు చేయించడం అభినందించదగ్గ విషయమంటూ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ విలేకరుల సమావేశంలో ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. తిరుమలకు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కాళహస్తికి వచ్చి ఇక్కడ ఉండి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. ఇక్కడే స్టే చేసి మార్నింగ్ తిరుమలకి ఎందుకు పోకూడదు అనే ఆలోచన నాది. సో ఏ రకంగా డెవలప్ చేస్తామంటే ఇది ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడే మరి స్వామివారి దర్శనం, ఇక్కడే కాటేజెస్ ఉంటాయి, మంచి బిల్డింగ్స్ ఉంటాయి, అన్ని బ్రహ్మాండంగా థీమ్ పార్క్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. సో పిల్లలతో వచ్చి ఆహ్లాదకరంగా ఇక్కడ ఉండి ఇక్కడి నుంచి నెక్స్ట్ డే తిరుమలకు పోయి దర్శనం చేసుకొని అక్కడి నుంచి ఫ్లైట్కి వెళ్ళిపోతారు, ట్రైన్కి వెళ్తారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని తిరుపతిలో ఘనంగా నిర్వహించారు.
తిరుపతి స్కావెంజర్స్ కాలనీలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సుగుణమ్మ విచ్చేసి పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. అర్హులైన ప్రతి పెన్షన్దారుడికి 4,000 రూపాయల పెన్షన్ అందజేసి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆరణి శ్రీనివాసులు, సుగుణమ్మ మీడియాతో మాట్లాడుతూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్లేలా కృషి చేస్తోందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 4,000 రూపాయలు ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కిందని అన్నారు. అర్హులైన ప్రతి పెన్షన్దారుడికి పెన్షన్ అందేలా కృషి చేయాలని, ఇంకా తిరుపతిలో పెండింగ్లో ఉన్న పెన్షన్లను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఇంతకుముందు ఇస్తున్న సంక్షేమం కంటే అధికంగా అప్పుడు 3,000 నెలకిచ్చేది. అది కూడా 4 సంవత్సరాలు ఇచ్చారు. 3,000 కూడా 250 పెంచుకుంటూ ఇప్పుడు ఒకేసారి 3,000 నుంచి 4,000 పెంచిన ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆలోచన విధానంతో పేదలందరికీ లబ్ధి చేకూరే విధంగా, ఉపయోగపడే విధంగా 4,000 పెంచి ఇవ్వడం. అదేవిధంగా మొన్న జూలై నుంచి కూడా పాత అరియర్స్ ప్లస్ 4,000, 7,000 ఒకేసారి ఇవ్వడం. ఈ నెల నుంచి 4,000 ఇవ్వడం కూడా చాలా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. కొంతమంది లేని వాళ్ళకు కూడా అవకాశాలు త్వరలోనే వస్తాయి. వచ్చిన వెంటనే వాళ్ళు కూడా అప్లై చేసుకుంటే వాళ్ళకు కూడా పెన్షన్ రాని వాళ్లకు 4,000 రూపాయలు వచ్చే విధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేస్తుంది. మరి ప్రభుత్వం వచ్చిన వెంటనే సంతకాలు చేయడం, మరి వెంటనే కూడా వాటిని 1వ తారీఖునే పంపిణీ చేయడం కూడా మరి ఈ రోజున ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా మరి గత ప్రభుత్వంలో 250 పంచుతామని లాస్ట్కి వచ్చేసరికి 5 సంవత్సరాలు కలిపి 1,000 రూపాయలు కూడా పెంచలేకపోయారు. అదే మరి ఈ రోజున తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒకే విడత 3,000 నుంచి 4,000 చేస్తూ చెప్పిన మాట మడమ తిప్పకుండా ఏప్రిల్, మే, జూన్ కూడా కలిపి 7,000 ఇచ్చి ఈ రోజున ప్రజలంతా కూడా ఒక జవాబుదారీ పరిపాలన అందిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అని ఈరోజు ప్రజలంతా కూడా నమ్ముతున్నారు. బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు 4వ వర్ధంతిని ఆ పార్టీ నాయకులు తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. గోవిందరాజస్వామి వారి దక్షిణ మాడవీధిలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ సీనియర్ నాయకులు పైడికొండల మాణిక్యాలరావు రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఉన్నతికి ఎనలేని కృషి చేశారని గుర్తు చేశారు. ముఖ్యంగా ఆయన దేవాదాయ శాఖ మంత్రిగా అనేక ఆలయాల జీర్ణోద్ధరణకు కృషి చేశారని, ధూపదీప నైవేద్యాలకు కూడా నోచుకోలేని ఆలయాలను గుర్తించి వాటికి నిధులను మంజూరు చేసిన ఘనత ఆయనకే దక్కిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ తిరుపతి జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్, బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి మల్లారపు రవిప్రసాద్, బీజేపీ తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ యువ మోర్చా నాయకులు జయంత్ కుమార్, రామిరెడ్డి, మురళి, పనిభూషణ రెడ్డి, చెంగల్రాయలు, దీపక్, లక్ష్మయ్య, బాబు తదితరులు పాల్గొన్నారు. మంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగి ధూప దీప నైవేద్యాలు నోచుకొని దేవాలయాలను గుర్తించి వాటి దీప నైవేద్యాలకు ఫండ్స్ను అలాట్ చేసి ఆ గుళ్ళుని అభివృద్ధి చేసిన మహనీయుడు మన మాణిక్యాలరావు గారు. ఆయన భారతీయ జనతా పార్టీలో ఆయన కృషి ఎంతో ఉంది. ఇప్పటి భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయన ఆశయాలకు పనిచేయాలని, భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో సంస్కరణలు తీసుకుని వచ్చినారు. జనవరి 1 ఇంగ్లీష్ వాళ్ళు పెట్టారు. ఆ యొక్క జనవరి 1ని ఆయన కొంత మార్చి మనకు ఏదైతే మహాప్రసాదంగా ఉన్నదో ఆ ఉగాదిని జరుపుకుంటాం మనమని సంస్కరణ తీసుకుంటుంటే మొట్టమొదటి వ్యక్తి పైడికొండ మాణిక్యాలరావు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో సునకాల బెడద అధికం కావడంతో నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్రంలో రోజురోజుకు వీధి కుక్కలు ఎక్కువై మనుషులపై దాడికి యత్నిస్తున్నాయి. రాత్రి సమయాల్లో వీధుల్లో తిరగాలంటేనే వాహనదారులు, స్థానికులు భయాందోళనకు గురి కావాల్సిన దుస్థితి ఏర్పడింది.
ఒక వీధికి సుమారు 10 శునకాలు ఉండడంతో తల్లిదండ్రులు వారి పిల్లలను బయటకు పంపించాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా మున్సిపల్ శాఖ అధికారులు తక్షణమే స్పందించి వీధి కుక్కలను తీసుకువెళ్లి వాటి సంతతి పెరగకుండా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసి వాటి బెడద నుంచి రక్షించాలని కోరుతున్నారు. నగర పరిధిలో పిచ్చి కుక్కలు ఎక్కువై ప్రతిరోజు ఒకరు లేదా ఇద్దరు కుక్క కాటుకు గురవుతున్నారని, తరచుగా వాహనదారులకు వీధి శునకాలు అడ్డు రావడంతో కింద పడి గాయాల పాలవుతున్నారని, ఈ విషయాలపై పలుమార్లు మున్సిపల్ అధికారులకు విన్నవించినప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశాలపై తిరుపతి నగరపాలక సంస్థ వెటర్నరీ ఆఫీసర్ నాగేంద్రను వివరణ కోరగా, డాగ్ యాక్ట్ ప్రకారం శునకాలను తీసుకువెళ్లి సంతతి పెరగకుండా చర్యలు తీసుకోవడం జరుగుతోందని, ఇప్పటికే తిరుపతిలో 50 డివిజన్లలో ఉన్నటువంటి శునకాలను తీసుకువెళ్లి ఆపరేషన్ చేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు సూచిస్తూ, శునకాలకు ఆహారం పెట్టడం వల్ల వీధిలో నివాసం ఉండి వాటి సంతతి పెరుగుతున్నాయని, ఇంట్లో మిగిలిన ఆహారాన్ని వీధుల్లో వేయకుండా ఉంటే వీధి కుక్కలు తగ్గేందుకు అవకాశం ఉందని పేర్కొన్నారు. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ వద్దనున్న కెన్సస్ హోటల్ నందు ఈ నెల 3వ తేదీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ 2024పై విదేశీ విద్య ఉపాధి అవగాహన సదస్సును నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 10th పూర్తి చేసి ఆపై విదేశాలలో చదవాలనుకుంటున్న వారంతా ఈ అవగాహన సదస్సు ద్వారా వారి కలలను సాకారం చేసుకోవచ్చునని ఇంటర్నేషనల్ క్యాంపస్ కనెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ నరసింహారెడ్డి బందర్లా పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం మీడియా ముందు గ్లోబల్ హెడ్ శిరీష్ కోమాతో కలిసి నరసింహారెడ్డి మాట్లాడుతూ, జనరల్ నాలెడ్జ్తో పాటు ఇంగ్లీష్ స్పీకింగ్ ఉంటే మార్కుల పర్సెంటేజీ తక్కువగా ఉన్నా వారికి ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. ఈ సదస్సుకు రానున్న వారు డాక్యుమెంట్స్కి సంబంధించిన స్టాండ్ కాపీతో వచ్చినా సరిపోతుందని అన్నారు. ప్రపంచంలోని అన్ని దేశాలకు సంబంధించి దాదాపు 60 యూనివర్సిటీలు తమ పరిధిలో ఉన్నాయని అన్నారు. విదేశీ యూనివర్సిటీలలో చదువుకునే స్థాయి తమకు లేదని చింతించవలసిన పని లేదని అన్నారు. చదువుకోవడానికి తామే ఎడ్యుకేషన్ లోన్స్ ఇచ్చి తద్వారా చదివించి ఫారెన్లోనే ఉద్యోగ అవకాశాలు కల్పించి వారి కాళ్లపై వాళ్లే నిలబడేలా ముందుండి నడిపిస్తామని అన్నారు. స్టూడెంట్స్కి ప్రాబ్లం ఏంటంటే ఈ హార్వర్డ్ యూనివర్సిటీలో చదవాలంటే ఆ యూనివర్సిటీ గురించి డీటెయిల్స్, అసలు వాళ్ళ ఫీజు ఎంత, లైక్ యాక్సెప్టెన్స్ రేట్ ఎలా ఉంటుంది, ఏమి కోర్సెస్ ఆఫర్ చేస్తారు, సో వాళ్ళ కల్చర్ ఎలా ఉంటుంది, సో డిఫరెంట్ ఎలా ఉంటారు పీపుల్ అనేది అవంతా. సో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం మేము డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాళ్ళ దగ్గర నుంచి డేటా తీసుకొచ్చి, సో వీ హ్యావ్ కంపైల్డ్ ఎ పోర్టల్. సో మీరు చూసే మా కంపెనీ పేరు ఇంటర్నేషనల్ క్యాంపస్ కనెక్ట్. సో దిస్ ఈజ్ అవర్ పోర్టల్. సో ఇంటర్నేషనల్ క్యాంపస్ కనెక్ట్కి వెళ్తే, సో ఒక స్టూడెంట్ ఇప్పుడు మన పిల్లల్ని యూఎస్కి పంపించాలంటే ఆర్ ఎనీ కంట్రీకి పంపించాలంటే, సో మనం మన ఫ్రెండ్స్తో మాట్లాడాలి, లేకపోతే మన రిలేటివ్స్తో మాట్లాడాలి, ఆర్ చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలంటే వెబ్సైట్స్కి వెళ్ళి సెర్చ్ చేసుకోవాలి, ఇవన్నీ చేయాలి కదా. సో ఒక పోర్టల్లో మొత్తం అంత డేటాని ఒక పోర్టల్లోకి తీసుకొచ్చాము. ఇప్పుడు చిత్తూరు నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. 5 సభ్యుల స్టాండింగ్ కమిటీకి 8 మంది పోటీ చేయడంతో గురువారం నగరపాలక కమిషనర్ ఎన్నికల అధికారి అరుణ ఆధ్వర్యంలో నిబంధనల ప్రకారం ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు. నగరపాలక కౌన్సిల్ ప్రత్యేక సమావేశం నిర్వహించి స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు సంబంధించిన వివరాలను కమిషనర్ ఎన్నికల అధికారి అరుణ సభ్యులకు వివరించారు. 5 సభ్యులు ఉన్న స్టాండింగ్ కమిటీకి 8 మంది పోటీ చేస్తుండటంతో 8 మంది పేర్లతో కూడిన బ్యాలెట్ పేపర్లను సభ్యులకు జారీ చేయడం జరుగుతుందని, ఒక్కొక్క సభ్యులు 5 మాత్రమే ఓటు వేసే అవకాశం ఉందని వివరించారు. స్టాండింగ్ కమిటీ ఎన్నిక ప్రక్రియను నిబంధన ప్రకారం నిర్వహించారు. ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు పీఓ, ఏపీఓ, కలెక్టరేట్ ఎన్నికల విభాగం చెందిన అధికారుల సమక్షంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు. సభ్యులకు బ్యాలెట్ పత్రాన్ని అందించగా వారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఓటింగ్ ఛాంబర్లో ఓటు హక్కును వినియోగించుకొని బ్యాలెట్ పత్రాన్ని బ్యాలెట్ బాక్స్లో వేశారు. ఎన్నికల ప్రక్రియను వీడియో చిత్రీకరణతో పారదర్శకంగా నిర్వహించారు. ఓటింగ్కు కేటాయించిన నిర్ణీత సమయం ముగిసిన అనంతరం ఎన్నికల అధికారి, పీఓ, ఏపీఓలు సంబంధిత అభ్యర్థులు, పార్టీల ఏజెంట్ల సమక్షంలో లెక్కింపు ప్రక్రియను చేపట్టారు. పోలైన ఓట్లను ఎన్నికల పరిశీలకుల సమక్షంలో లెక్కించారు. అనంతరం పోలైన ఓట్లలో ఎక్కువ ఓట్లు సాధించిన మొదటి 5 నిర్మల, రాజేష్ కుమార్, శశికుమార్, సుష్మా, అశోకన్లను నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారి కమిషనర్ అరుణ ప్రకటించారు. స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులను చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అభినందించారు. చిత్తూరు అభివృద్ధి కోసం అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తున్నామని, ఎన్నికల్లో మద్దతు ఇచ్చిన అందరికీ అభినందనలు తెలియజేశారు. చిత్తూరు అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తామని, అదే సమయంలో నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ సభ్యులుగా తాము బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ అముద, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు. చిత్తూరు మున్సిపాలిటీ డెవలప్ కావాలి అంటే మంచి సంఖ్యలో మెజారిటీ ఉండాలి కాబట్టి
మేమందరినీ ఓటుని అడగడం జరిగింది. అడిగిన సందర్భంలో మాకు వచ్చిన రిజల్ట్స్ చూస్తే నిర్మలాకి 29 మంది ఓటింగ్ చేశారు, రాజేష్ కుమార్ రెడ్డికి 29 మంది ఓటింగ్ చేశారు, శశికుమార్కి కూడా 29 మంది చేశారు, సుష్మా ఎస్కి 29 చేశారు, అశోకన్కి 28 చేశారు. సో ఎవరినైతే మేము బలపరిచామో అందరూ కూడా మంచి మెజారిటీతో గెలవడం జరిగింది. సో వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతిలోని మధుర గాయకులు ఘంటసాల విగ్రహానికి పాలాభిషేకం చేసి పుష్పాంజలి ఘటించారు. ఘంటసాల మన మధ్య లేకున్నా వారి పాటల్లో వారు నిత్యం బ్రతికే ఉన్నారు. ఘంటసాల పైన వారి పాటల పైన మిక్కిలి మక్కువ గల రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ప్రతి నెల 1వ తారీఖున తిరుపతిలోని ఘంటసాల వెంకటేశ్వరరావు విగ్రహానికి పూలమాలలు సమర్పించి వారి పట్ల తమకు గల అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఉదయం ఘంటసాల విగ్రహాన్ని మొదట మంచినీటితో శుభ్రం చేసి అనంతరం పుష్పాలతో అలంకరించారు. ఈ సందర్భంగా ఘంటసాల అభిమాని ప్రసాద్ను సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఘంటసాల అభిమానులు కొట్టె సుబ్రహ్మణ్యం, భాస్కర్, కృష్ణమూర్తి, టీచర్ తిరుమలయ్య, తొండమనాడు సుబ్రహ్మణ్యం రెడ్డి, చెంగల్రావు, ఆదిస్వామి, చంద్రశేఖర్ రెడ్డి, పద్మనాభం తదితరులు పాల్గొన్నారు. నెల 1వ తేదీ 7:30 గంటలకి ఆయనకు అభిషేకము, కులాభిషేకము, ఆయన మనం సన్మానించడం మన అదృష్టంగా భావిస్తున్నాము. ఈరోజు ఘంటసాల అభిమాని ప్రసాద్ గారికి సన్మానం జరగడం అయింది. అది మాకు చాలా సంతోషదాయకము. గానగంధర్వుడు ఘంటసాల గారు మన తెలుగువాడుగా పుట్టడము చాలా గొప్పతనము. తుంబురు నారదుల దేవతల గంధర్వులు వాళ్ళు. అట్టి కోవకు చెందిన మన ఘంటసాల గారు పాటలు మధురాతి మధుర రసగులాలు, ఆయన పద్యాలు మధురములు, ఆనందదాయకమైంది. ఎంత మరిచినా మరపు రాని ఘంటసాల గారు మనతో ఎప్పుడు జీవిస్తూనే ఉంటారు. సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు ఘంటసాల గారి భగవద్గీత మనం వింటూనే ఉంటాము. నా చిన్నతనం నుంచి ఆయన పాటలు వింటూ పెరిగాము. ఏనాటికైనా ఘంటసాల గారి పాటలు వింటూ ఉన్నామంటే మనకి తెలియకుండానే పాజిటివ్ వైబ్రేషన్ అనేది మనకి ఉంటుంది. అందులో ఏ విధమైన సందేహం లేదు. ఈ మధ్యకాలంలో వచ్చిన ప్రభాస్ గారి చిత్రంలో అయితే భగవద్గీత సాంగ్ ప్లే చేయడము, యూత్ నుంచి మంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడమే ఉదాహరణ. ఘంటసాల గారి పాటలు ఎప్పటికీ ఏనాటికి నిలిచిపోతుంది. లక్షలాది రూపాయల ప్రజాధనంతో ఏర్పాటు చేసిన డివైడర్లు నామరూపాలు లేకుండా పోయింది. దీంతో రోడ్లన్నీ కళావిహీనంగా కనిపిస్తున్నాయి. ఈ చెట్లు పెంచేదాని వల్ల చెట్లు కొమ్మలు ఏమనంటే ఇటుపక్క అటుపక్క రెమ్మలుగా వచ్చేసి వచ్చే వాహనాలకు ఇబ్బందికరంగా మారుతూ ఉన్నాయి. దీన్ని మున్సిపల్ అధికారులు ఎప్పటికప్పుడు పక్క రెమ్మలని కట్ చేసుకుంటూ చెట్లను పెంచడం ఆనవాయితీ. ఆ విధంగా చేయటం లేదు. అయితే ఈ చెట్లు పెరగడం వల్ల చాలా వరకు చిన్న వాహనాలు యాక్సిడెంట్ జరిగేదానికి ఎక్కువగా జరుగుతూ ఉన్నది. కాబట్టి దీన్ని త్వరితగతిన మున్సిపల్ అధికారులు, మున్సిపల్ కమిషనర్ గారు, అదేవిధంగా ఈ తిరుపతి నగరంలో పాలనా యంత్రాంగం మొత్తం ఈ డివైడర్ల మధ్యలో ఉన్నటువంటి చెట్లు కొమ్మలు అదేవిధంగా చిన్న రెమ్మలుగా పెద్దగా పెరిగిపోయినాయి. కాబట్టి ఆ రెమ్మలకు ఎప్పటికప్పుడు కట్ చేసి పర్యావరణాన్ని కాపాడితే తిరుపతి నగరంలోని ప్రజలందరూ కూడా స్వాగతిస్తారు. కాబట్టి ఆ దిశగా మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టాలని, లేని పక్షాన ఈ చెట్లు ఈ రోడ్లకు ఇరుపక్కల పెరగడం వల్ల యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతున్నాయి. కాబట్టి ఈ యాక్సిడెంట్లు జరగకుండా నివారించాలని చెప్పేసి తిరుపతి ప్రజలుగా కోరుతున్నాం. 35 సంవత్సరాల మాదిగల సుదీర్ఘ పోరాటం నెరవేరిందని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి మాదిగల జేఏసీ నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. మాదిగ సంఘం నాయకులు సుబ్బయ్య, గోపి, సుధాకర్, కుమార్, ముని తదితరులు కలిసి కేక్ను కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ మాదిగల వర్గీకరణకు పోరాటం చేసిన మందకృష్ణ మాదిగకు వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు, కూటమి ప్రభుత్వ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేసి హర్షం వ్యక్తం చేశారు. మాదిగల కళ 30 సంవత్సరాల మాదిగల కళ సాకారమైన రోజు ఈరోజు ఏబిసిడి వర్గీకరణ మాదిగలకు అనుకూలంగా తీర్పునివ్వడం జరిగింది. ఈ శుభ సందర్భంలో మాదిగలు 30 ఏళ్ల ఈ పోరాట చరిత్రను ఈరోజు సాధించుకోవడం జరిగింది. మందకృష్ణ మాదిగ్ గారు ఎన్నో ఉద్యమాలు, ఎన్నో బలిదానాలు, ఎన్నో పోరాటాలకు ఫలితం ఈరోజు మాదిగలో ఒక పండగ వాతావరణం చేసుకుంటూ ఉంటారు. మేమంతా కూడా ఈరోజు ఈ దినాన్ని
మాకు సుప్రీంకోర్టు అనుకూలమైన తీర్పు ఇచ్చినందుకు వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తాం. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 72,000 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 6,466 రూపాయలు. వెండి 1 కేజీ ధర 86,200 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 88 రూపాయల 20 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఉత్తర కొరియాను ముంచెత్తిన భారీ వరదలు, స్వయంగా రంగంలోకి దిగిన కిమ్. రక్తదానం చేసి ప్రాణాలు కాపాడిన సునకం, కర్ణాటక రాష్ట్రం కొప్పల్లో ఘటన. పరిశ్రమల స్థాపనకు పూర్వ వైభవం, నూతన ఇండస్ట్రియల్ పాలసీకి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రికార్డు స్థాయిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ, ఇంటి వద్దకే అందజేసిన ప్రభుత్వం. తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు యాక్షన్ ప్లాన్ స్టార్ట్, బాధితులకు సత్వర న్యాయం దశగా అడుగులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.